ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. దానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అమెరికా ఎంబసీ ముందు ప్రొటెస్ట్ చేస్తున్న పీఓడబ్ల్యూ సందేక పైన పోలీసులు అనుచితంగా వ్యవహరించి కాలుకు ఇంజ్యూర్ అయ్యే విధంగా వాళ్ళు వివరించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం ఈ విషయం పైన సందేకతోటి. నమస్తే అక్క. నమస్తే. అక్క, అసలు ఇన్ని ప్రొటెస్ట్‌లు చేసిర్రు. ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ప్రొటెస్ట్‌లు 'శృతి సాగర్' అప్పుడు గూడా ట్విస్ట్ చేస్తే నాకు తుంటి విరిగింది. అప్పుడు హ్మ్. గూడా 1 మంత్ రెస్ట్‌లో ఉంటుంది. హ్మ్. ఇది రెండోసారి. హ్మ్. మొత్తానికి ఈ కాలు 3 సార్లు పోలీసులు ఇచ్చారు. హ్మ్. కానీ గతంలో లేనట్లుగా ఇప్పుడు వెళ్ళగానే ఈడ్చి పడేయడం. హ్మ్. వెళ్ళగానే అప్పుడు మేము కొంచెం మిలిటెంట్ పోరాటాలు చేసినప్పుడే దెబ్బలు తిన్నాం. హ్మ్. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రొటెస్ట్ చేయడమే నేరమైనట్టు, హ్మ్. ప్రొటెస్ట్‌కి మేము బయలుదేరడమే తప్పయినట్లు, హ్మ్. అదో పెద్ద ఉల్లంఘన అయినట్లుగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు పోలీసులు. హ్మ్. చాలా దారుణంగా మేము వెళ్ళగానే హ్మ్. ఈడ్చిపారేయడం. అంతకుముందు మా క్యాడర్‌ని లే ముందు పక్కకు జరిపి, ఆ హ్మ్. తర్వాత మమ్మల్ని కొద్దిగా రిక్వెస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. అంటే ఏజ్ గాని, సీనియారిటీ గాని అదేం లేదు. ఇప్పుడు ముందు మమ్మల్ని పట్టుకుంటున్నారు. హ్మ్. మమ్మల్ని ఈడ్చేస్తున్నారు. అంటే ఏదో ప్రత్యేక దళాలు మేము తర్ఫీదు చేసాం మహిళా ఉద్యమకారులని హ్మ్. హ్యాండిల్ చేయడానికి అని చెప్పి ప్రకటించారు. హ్మ్. సిపి గారు. హ్మ్. అది ఏంటంటే స్విఫ్ట్ యాక్షన్ టీమ్స్, షీ హ్మ్. టీమ్స్ అని. హ్మ్. వాళ్ళేంటంటే ఏమి వినరు, మాట్లాడరు. వాళ్ళు హ్మ్. వాళ్ళసలు కనీసం ఏమి వినరు, మాట్లాడరు. ఎట్లా పడితే అట్లా లాగేస్తున్నారు. హ్మ్. ఆ రోజు కూడా మేము చెప్తున్నాం. హ్మ్. మేము డెమోక్రటిక్ ప్రొటెస్ట్ తెలియజేయడానికి వచ్చాం. హ్మ్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా గాజాకు మద్దతుగా హ్మ్. కేవలం ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కాదు, హ్మ్. అమెరికా ఇరాన్ మీద ప్రత్యక్ష దాడి చేయడానికి ఖండిస్తూ, హ్మ్. అదే సమయంలో గాజాలో 40,000 మంది పిల్లలు చనిపోయారు. 187 మంది జర్నలిస్టులను చంపారు. హ్మ్. హ్మ్. టార్గెట్ చేసి చంపారు హ్మ్. హ్మ్. జర్నలిస్టులని. హ్మ్. ఎవరైతే గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని చూపిస్తున్నారో, నిన్న హ్మ్. నిన్న ఒక ఫోటో జర్నలిస్ట్ మహిళని అవును. హ్మ్. టార్గెట్ చేసి చంపారు. హ్మ్. అక్కడ ఒక పిల్లల్లో నవ్వులు పూయాలి. హ్మ్. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, హ్మ్. క్షతగాత్రులైన పిల్లలు, హ్మ్. వాళ్ళకి ఆనందం కల్పిస్తా. నాకు యుద్ధాలు మరి ఏటి పట్టదు. నేను ఓన్లీ పిల్లల నవ్వుల కోసమే పనిచేస్తానే హ్మ్. ఒక స్వచ్ఛంద కార్యకర్త హ్మ్. పనిచేస్తున్నాడు. హ్మ్. అతను పిల్లల్ని నవ్వించడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. హ్మ్. ఆ ఆ పిల్లల్ని నవ్విస్తున్నాడు అన్న కారణం చేత అతన్ని టార్గెట్ చేసి బాంబులేసి చంపారు నిన్న. హ్మ్. కాబట్టి గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని అదేదో యుద్ధంలో భాగంగా జరుగుతుంది కాదు. హ్మ్. పిల్లల స్కూళ్ళ మీదేస్తున్నారు. పిల్లల హాస్టళ్లలో ఉంటే వాటి మీదేస్తున్నారు. హ్మ్. పిల్లల ఆసుపత్రులలో ఉంటే చేస్తున్నారు. హ్మ్. అంటే భావితరం ఉండొద్దు పాలస్తీనాలో. హ్మ్. గాజా గాజాలో ప్రతి ప్రాణి గూడా పోరాడుతుంది. హ్మ్. ఇవాళ ప్రపంచ ప్రజలకి పోరాటం నేర్పుతున్న గడ్డ గాజా. హ్మ్. తన జారెడు నేల కోసం పోరాడుతున్న పాలస్తీనాలో హ్మ్. వెంటాడి వాళ్ళు ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకి ఆహారం అందించడానికొచ్చిన యుఎన్ ట్రక్కుల్ని సైతం అడ్డుకుంటున్నటువంటి ఒక దుస్థితి. హ్మ్. ఈ స్థితిలో గాజాకు మద్దతుగా హ్మ్. ఇజ్రాయెల్ దుందుడుకుతనానికి, దురాక్రమణకి, హ్మ్. ఇజ్రాయెల్ చేస్తున్న క్రూరమైనటువంటి దాడికి వ్యతిరేకంగా, హ్మ్. అట్లాగే ఇరాన్ మీద ఆహ్, ఉసిగొల్పినటువంటి అమెరికాకు వ్యతిరేకంగా, హ్మ్. ఇరాన్ మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఆ కాన్సులేట్ సమీపంలో మా ప్రొటెస్ట్ హ్మ్. తెలియజేయాలనుకున్నాం. హ్మ్. నిన్నటికి నిన్న అమెరికాలో లక్షలాది మంది ప్రజలు, హ్మ్. ఇరాన్ ప్రజలారా మీ వెంట మేమున్నామని రోడ్ల మీదకొచ్చారు. హ్మ్. ఇరా అక్ ఆహ్, ఏ అమెరికా యుద్ధం చేస్తుందో, అమెరికాలో లక్షలాది మంది బయటకొచ్చేస్తున్నారు. అవును. ప్రపంచంలో అనేక దేశాల్లో కాదక్క, మీరు కాన్సులేట్స్ ఎందుకు ముందు చేస్తున్నారు. చొచ్చుకోబోతారు? మీకు తెలుసుగా ఎంత దారుణమైన మేము వాళ్ళకి పరిస్థితి. చెప్పాం. ఆ! మీరు పెట్టుకున్న బార్గేట్లు దాటి కూడా వెళ్ళము. హ్మ్. మేము యువతలే మాట్లాడతామన్నాం. హ్మ్. అక్కడికి రావడమే నేరమైనట్టు. ఆ సందుల్లో, హ్మ్. ఆ ఈట్ స్ట్రీట్‌లలో, షాపుల కాడ, ఆటోలో ఉన్నోళ్ళని వచ్చి పట్టుకుపోయారు. హ్మ్. అట్లా పట్టుకుపోతుంటేనే మేము పరిగెత్తుకెళ్ళి ఒక పాయింట్‌లో కూర్చున్నాం. హ్మ్. ఎందుకు ఆ షాపుల కాడ ఉండేవాళ్ళని, ఆటోలో కూర్చున్నోళ్ళని, హ్మ్. మీ ఐడీ కార్డులు ఇవ్వండి, మీ ఫోన్‌లు ఇవ్వండి అని గుంజుకుంటున్నారు. హ్మ్. ఎలాగ మమ్మల్ని చూస్తే గుర్తుపడతారు. హ్మ్. అందుకని మేము పరుగులు పెట్టి యాక్చువల్‌గా హ్మ్. ఆ పాయింట్‌కెళ్ళాం. హ్మ్. కానీ మేము వాళ్ళు పెట్టుకున్న బారికేడ్లు దాటి హ్మ్. అమెరికన్ కాన్సులేట్‌లోకి వెళ్ళిపోయి వాళ్ళని హ్మ్. అటాక్ చేసి, హ్మ్. వాళ్ళ విధులకు ఏదో ఆటంకం కల్పిద్దామనే లక్ష్యంతో పోలేదు. హ్మ్. నిరసన మా పార్టీలు, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. హ్మ్. కాన్సులేట్ ముందు నిరసన ప్రదర్శన అంటే దాని అర్థం తెలవదా? హ్మ్. రేవంత్‌కి తెలవదా? స్పష్టంగా. హ్మ్. రేవంత్ సర్కార్‌కి తెలవదా? హ్మ్. అక్కడేమో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గాజాకు మద్దతుగా పాలస్తీనా స్కార్ఫ్‌లేసుకొని వీధుల్లోకొస్తారు, ధర్నాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. హ్మ్. ఇవాళ మేము అదే పోరాటం మీరు చేస్తే పోరాటం. హ్మ్. మేము చేస్తే ఏంటి? హ్మ్. మా పోరాటం దేనికి సంబంధించింది? హ్మ్. అంటే ఇదే రేవంత్ 10 ఏళ్ళు పోరాటాలు చేయకుండానే అధికారంలోకొచ్చిండా? ఇదే రేవంత్ రెడ్డి ఆయన ప్రజాస్వామ్యం గురించి నమ్మాడని మేమెప్పుడు అనుకోలేదు. ప్రజాస్వామిక
పోరాటంలో భాగంగా తెలంగాణ కోరుకున్నోడు కాదు, తెలంగాణకు మద్దతునిచ్చినోడు కాదు. తెలంగాణ కాలంలో సెటిల్మెంట్లు చేసుకుంటూ సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్రులకు తొత్తుగా ఉన్న రేవంత్ తెలంగాణను కోరుకోలేదు. కానీ తెలంగాణకి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలి. తెలంగాణ మహిళ మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి మహిళలు మాకు మిస్ వరల్డ్ వద్దని చెప్పాం, వినలేదు. మిస్ వరల్డ్ 2 నెలలు మేము పోరాడాం మిస్ వరల్డ్కి వ్యతిరేకంగా. ప్రతి కలెక్టర్కి మెమరాండం ఇచ్చాం, ప్రతి మంత్రులకు ఇచ్చాం, మహిళా కమిషన్కి ఇచ్చాం, అనేక విధాలుగా సదస్సులు ర్యాలీలు పెట్టి చెప్పాం. రద్దు చేసుకోలేదు. మీరు రద్దు చేసుకోకపోతే మీరు ఏ రోజు ప్రారంభిస్తారో ఆ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తామన్నాం. మేము వచ్చి లోపలికి వచ్చి అడ్డుకుంటాం అనలేదు కదా. నిరసన వ్యక్తం చేయడానికి కొత్త కాదు కదా ఉద్యమాలు, ప్రొటెస్ట్లు 45 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు లోపల ప్రారంభించుకున్నారు మిస్ వరల్డ్ పోటీలను, బయట మీరు అంతమంది పోలీసులు పెట్టుకుంటే మేము దాటి లోపలికి పోం కదా. అంటే మేము బయట నిలబడి నిరసన వ్యక్తం చేయడం, నినాదం ఇవ్వడమే నేరమా? ఇవాళ గాజాకు అనుకూలంగా గాజా పాలస్తీనాని వెంట ఉన్నాం, రివర్ టు సీ పాలస్తీనా ఫ్రీ అనే ఒక నినాదం ఇవ్వడం నేరమా? నినాదం ఇస్తుంటే గుంజవతలు పడేస్తారు. అంటే మీ నేతలు నినాదాలు ఇస్తే అవి న్యాయమైన పోరాటాలు అవుతాయి. అంటే ఇవాళ రేవంత్ సర్కారు మోడీ షా ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి కూర్చున్నాడా? పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కుల పరిరక్షణ ఈయన ఎజెండా కాదా? 7వ గ్యారంటీ అని ఎందుకు శుద్ధులు పలికావు, ఎందుకు నీతులు పలికావు, ఎందుకు వాగ్దానాలు ఇచ్చావు? 7వ గ్యారంటీ ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామిక హక్కులు అడుగంటాయి, ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, నేనిస్తా, అది 7వ గ్యారంటీ అన్నాడు. ఇంకా 6 గ్యారంటీలకి దిక్కుమొక్కు లేదు, 7వ గ్యారంటీ అని ఇస్తానండి. ఇదేనా 7వ గ్యారంటీ? ఎందుకు మిస్ వరల్డ్ పోటీలకు బయట మేము నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని అంత దారుణంగా ట్రీట్ చేశారు? మూటలు విసిరేసినట్టు మనుషుల్ని విసిరేశారు. 45 ఏళ్ళుగా ఉద్యమాల్లో ఉన్న మనుషులు 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళని కనీసం ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఏమైతే మీ సొమ్మేం పోయింది? ఒక 4 నినాదాలు ఇస్తాం మేమన్నా అంటే మీడియాకి మా అభిప్రాయాలు చెప్తాం, అంతే కదా. అది కూడా ఎందుకు? అదే కదా నువ్వు చెప్పిన భావ ప్రకటన స్వేచ్ఛ. రేవంత్ చెప్పిన భావ ప్రకటన స్వేచ్ఛ అర్థం అది కాదా? నిరసన వ్యక్తం చేసే హక్కును పరిరక్షించడం కాదా? ఏమనుకున్నాడు? ఇప్పుడు వచ్చి జనంగా చెప్పమను, నేను ఆ రోజు నిరసన వ్యక్తం చేసే హక్కు అనుకోలేదు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే గిది అనుకున్నా ఇది కాదని చెప్పమను, మేము కూడా అర్థం చేసుకుంటాం. 8వ గ్యారంటీ చూపిస్తారు రేవంత్ కూడా. ఇవాళ చాలా దురహంకారపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీసులు ఇలాంటి శైలి వాళ్ళకు అసలు సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడికి పోయినా వాళ్ళ మీద ఏదో జనాలను మనుషుల లెక్క చూడడం మంచి చేశారు పోలీసులు. అసలు పోలీసులు ఎక్కడా కూడా ప్రజలను గౌరవించే పరిస్థితి లేదు, ప్రజాస్వామిక విలువలను గుర్తించే స్థితి లేదు. ఇవాళ రేపు మీటింగ్ ఉంది ఆదివాసీల హక్కుల కోసం. హాల్ మీటింగ్ కూడా వరంగల్లో ఇవ్వట్లా. ఒక ఏసీపీ నందిరామ్ నాయక్ అనే ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఉద్యమకారులు కార్యకర్తలు వెళ్ళి పర్మిషన్ అడిగితే హాల్ వాళ్ళని బెదిరిస్తున్నాడు. సీతక్కకు మొరబెట్టుకున్నాం, మేము మాట్లాడతామంది. అంటే ఏంది అసలు? అంటే బీఆర్ఎస్ పాలనలో అధ్వానం అనుకున్నామా? అంతకన్నా అధ్వానంగా పరిస్థితి మారి. అంటే ఖచ్చితంగా ఆయన ఇవాళ ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు కదా, నేను స్కూలింగ్ అంతా ఆర్ఎస్ఎస్ చేశాను, కాలేజ్ అంతా చంద్రబాబు దగ్గర చేశాను, నాకు ఇప్పుడు ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ ఇచ్చాడని. ఇవాళ నీ కాలేజీ ఫౌండేషన్ అంతా మంచి రుణం తీర్చుకునే ఫౌండేషన్ అనుకుంటా. అతను ఖచ్చితంగా మోడీ షాల ఎజెండాని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాడు కాబట్టి ఇంత క్రూరమైనటువంటి దౌర్జన్యకాండకు పూనుకుంటుంది. అయితే ఆయన చెప్పాలి, ఇది నా వైఖరి కాదు, పోలీసులు మా మాట వినకుండా చేస్తున్నారనన్నా చెప్పాలి. పోలీసులు ఎటానమస్ అయిపోయారా? ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడానికి గతంలో ఎప్పుడూ లేనంతగా పోలీసులు. కోర్టులు చాలా ఆర్డర్ ఇచ్చాయి, ఎన్ని ఇచ్చినా వీళ్ళకి అసలు కోర్టులు ఆర్డర్లు పట్టట్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామిక పాలన అని మీరు మాట్లాడితే ఇంకా అంతకన్నా నీచంగా ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కగారుకొచ్చి ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటారు, అక్కడికి వచ్చి శాంతి చర్చలు జరపాలంటారు. మేము ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే ఈడ్చి పడేస్తారు, కాళ్ళు విరిచేస్తారు. అంటే అసలు ఏంది ఈ ప్రభుత్వానికి ఉన్న వైఖరి ఏంటి? ప్రజాస్వామిక విలువల పట్ల ఉన్న స్టాండ్ ఏంటో చెప్పాలి. ఇవాళ నా కాలు ఎరుగుతుంది, 6 వారాలు కూర్చుంటే నా కాలు అతుక్కుంటుంది. కానీ ఇవాళ ప్రజల పక్షాన, మహిళల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. మిస్ వరల్డ్ మాకు వద్దంటే ఎందుకు అంత జులుం చేశారు? గృహ నిర్బంధాలు, గంటలు గృహ నిర్బంధాలు చేశారు. 36 గంటలు, 24 గంటలు మా ఇళ్ల ముందుకు వచ్చి కూర్చున్నారు పోలీసులు. ఏం చేసినామని?
అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కబ్జాదారులు, హంతకులు, వాళ్ళు స్వేచ్ఛ తిరుగుతారు. గూండాలకి స్వేచ్ఛ ఉంటది, వాళ్ళకి ఎవ్వరికి నిర్బంధం ఉండదు. మాకు మాత్రం అడుగడుగున నిర్బంధమా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, ఒక నియంతగా ఉన్న చంద్రబాబు, మరో నియంతలుగా ఉండి ఫ్యాసిస్టులుగా ఉన్న మోడీ శాలని అనుకరిస్తున్నాడు రేవంత్ తప్ప, ఆయన కనీసం ఏ పార్టీ తనకు పదవి ఇచ్చిందో, ఏ పార్టీ ముఖ్యమంత్రి కూర్చోబెట్టిందో ఆ పార్టీ భారత్ జోడో అని దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చాడు. ఆయన ఎంబడబడి జరిగి నువ్వేం నేర్చుకున్నావు? కాబట్టి నువ్వు ఏ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నావో ఆ పార్టీ విలువలనైనా పాటించు. ఆ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తా, రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తా, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అంటుంది కదా, దానినైనా పాటిస్తావా లేకపోతే మోడీ శాల తోటి కలిసిపోతావా? తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని మేము భావిస్తాం.